మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. One point what I observed over there, I want to share with you, Anushree. అదేంటంటే డెమోక్రటిక్ గవర్నెన్స్ అంటే నాట్ బికాస్ ఆఫ్ బీయింగ్ కండక్టెడ్ ఎలక్షన్స్ వీ కెనాట్ సే ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ గవర్నమెంట్ కదా. సో నేను అది ఆ డిఫరెన్సెస్ బాగా అబ్జర్వ్ చేయగలిగాను ఇక్కడ. నేపాల్లో ఉన్నప్పుడు అసలు ఎందుకు ఆ ప్రాబ్లమ్ క్రియేట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఆ నేపాల్ గవర్నమెంట్ ఈవెన్ దో ఇట్ ఈస్ బీయింగ్ కాల్డ్ ఎస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ కదా. కాకపోతే ఎలక్షన్స్ జరుగుతున్నాయి, వాళ్ళందరూ ప్రజలతో ఎన్నుకోబడిన నేతలే ఉన్నారు. కాకపోతే వాళ్ళు చేసిన ఇదేంటంటే అక్కడ వాళ్ళని ప్రజల అవసరాలను పట్టించుకోకుండా ఒక అగ్రికల్చర్ డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లేదు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది. ఇవేమి పట్టించుకోకుండా ఆ గవర్నమెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ బిజినెసెస్, వాళ్ళ లావిష్ లైఫ్ ని ఎంజాయ్ చేయడం వల్ల ప్రజలు తిరగబడి ఇంకా అలాంటి గవర్నమెంట్ వద్దని చెప్పి తిరగబడి ఆ ప్రాబ్లం అంతా క్రియేట్ అయింది అక్కడ. అదే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనది డెమోక్రటిక్ కంట్రీ. అసలైన ఎగ్జాంపుల్ ఆఫ్ డెమోక్రసీకి నిదర్శనం మన గవర్నమెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు వాళ్ళు నేపాల్లో ఉన్న వాళ్ళ సొంత ప్రజల అవసరాలనే తీర్చలేకపోయారు. కానీ మన గవర్నమెంట్, మన మోదీ గవర్నమెంట్ ఏం చేస్తుంది, మన ప్రజలు ఇండియన్స్ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళ దగ్గరికి రీచ్ అయ్యి వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి వాళ్ళని సేఫ్ గా, మొన్న దుబాయ్లో జరిగింది ఇన్సిడెంట్, అలా ఎక్కడ మన ప్రజలు ఉన్నా కూడా వాళ్ళని సేఫ్ గా ఇండియాకి తీసుకొస్తుంది. సో అంతే కదా. ఇప్పుడు మొన్న మా విషయంలో చూసినా కూడా ఎంతో సేఫ్ గా తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఎంతో మంది ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, కమిషనర్స్, మొత్తం ఏపీ గవర్నమెంట్, ఏపీ భవన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, అలాగే ఎన్ఆర్టీ వాళ్ళు, లోకేష్ గారు, సానా సతీష్ గారు, వీళ్ళందరూ, రామ్మోహన్ రాయ్ గారు, వీళ్ళందరూ నైట్ అంతా ఉండిపోయి ఆఫీసెస్ లో ఇంటికి కూడా వెళ్లకుండా వాళ్ళ కంఫర్ట్ లైఫ్ అంతా వదిలేసి ప్రజల్ని సేఫ్ గా తెచ్చే వరకు వాళ్ళు అసలు నిద్రపోకుండా ఇవన్నీ చేశారంటే ఇంకా దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డెమోక్రసీ వాట్ ఐ ఫెల్ట్.